ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అంతకు మించి ఈరోజు పోలవరం ప్రాజెక్టు మీద మాట్లాడేటువంటి అర్హత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉన్నా. ఎందుకంటే ఏదైతే ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆ రోజు కేంద్రం ఇచ్చేటువంటి నిధుల కోసం ఎదురు చూడకుండా 11,762 కోట్ల రూపాయలు ఆ రోజు మేము 5 సంవత్సరాల్లో ఖర్చు పెడితే ఆ రోజు కేంద్రం నుంచి వచ్చినటువంటి రీఎంబర్స్మెంట్ మాకు 6,764 కోట్లు మాత్రమే. అంటే ఆ రోజు కేంద్రం ఇచ్చేటువంటి నిధుల కోసం వేచి చూడకుండా ప్రతి క్షణము ప్రతిరోజు కూడా అమూల్యమని ఆ రోజు మేము భావించి 4,908 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఎదురు మేము పోలవరం ప్రాజెక్టుని పరిగెట్టించి కట్టించడానికి మేము ఖర్చు పెడితే మరి మీరు 2019, 2024 మీ 5 సంవత్సరాల మీ పాలనలో మీరు ఖర్చు పెట్టింది కేవలం 4,167 కోట్లు. మీరు 4,167 కోట్లు ఖర్చు పెడితే కేంద్రం ఇచ్చింది మీకు పాత మా ప్రభుత్వంలో ఖర్చు పెట్టినటువంటి నిధులు కూడా రీఎంబర్స్మెంట్ చేయడం వల్ల మీ 5 సంవత్సరాల్లో కేంద్రం నుంచి 8,382 కోట్ల రూపాయలు మీకు రీఎంబర్స్మెంట్ కింద వచ్చింది. అంటే మీరు ఖర్చు పెట్టింది 4,167 కోట్లు, మీకు కేంద్రం నుంచి వచ్చింది 8,382 కోట్లు. మరి ఆ వచ్చినటువంటి పోలవరం నిధులను కూడా ఆ పోలవరానికి ఖర్చు పెట్టకుండా ఆ 3,385 కోట్లు బ్యాలెన్స్ ఏవైతే మీకు వచ్చాయో పాత రీఎంబర్స్మెంట్ ఆ నిధుల్ని ఎక్కడికి మళ్లించారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే పోలవరం ప్రాజెక్టు కోసం ఆ రోజు 14, 19లో కేంద్రం గురించి ఎదురు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా నిధులు మేము ఆ యొక్క పోలవరానికి ఖర్చు పెట్టి పోలవరం గురించి పనిచేస్తే మీరు పోలవరానికి కేంద్రం ఇచ్చినటువంటి నిధులను కూడా డైవర్ట్ చేసేసి దారి మళ్లించినటువంటి వాళ్లకు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుంది? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం మీద మీకు చిత్తశుద్ధి ఎక్కడుంది? ఈవేళ ప్రశ్నిస్తున్నాం. ఈవేళ స్ట్రైట్గా ఈవేళ పోలవరం ప్రాజెక్టు నిధుల్ని మీరు డైవర్ట్ చేయడం అని అంటే, పోలవరం ప్రాజెక్టు నిధుల్ని మీరు దారి మళ్లించడం అని అంటే ఈవేళ అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత వారికి మరి సాగునీరు అందించడంలో వైఫల్యం కానీ, మరి ఏదైతే దాహార్తిని తీర్చడానికి గుక్కడి మంచినీళ్లు అందించేటువంటి ఆ యొక్క పోలవరం ప్రాజెక్టు నిధులను కూడా మీరు దారి మళ్లించినటువంటి మీకు ఆ ప్రాజెక్టు మీద మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ